అందరికీ మరణాత. దేవుని యొక్క వాక్యమును చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. అవును అవును ఎవడను అవును తీయలేకుండా అవును అవును నీ క్రియలను నేను ఎరుగుదును. అవును 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 ఇదిగో నేను నిన్ను తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును కైకొంటివి గనుక నివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వారి మీద రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మొదటి మాట చూస్తే ఫిలడెల్ఫియాలో ఉన్న యొక్క సంఘపు దూత ఇలాగూ రాయము అని తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఈరోజు మనం ఏ సంఘం గురించి ధ్యానించబోతున్నాము అంటే ఫిలడెల్ఫియా సంఘము. ఫిలడెల్ఫియా అని అంటే సహోదర ప్రేమ అని అర్థం. ఈ ఫిలడెల్ఫియా యొక్క సంఘము ఎలాంటి సంఘము అంటే విశ్వాసము కలిగిన యొక్క సంఘము. ఈ ఫిలడెల్ఫియా యొక్క సంఘము సువార్తను ప్రకటించే సంఘము. అంటే ఈ సంఘము దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నది. ఈ సహోదర ప్రేమ కలిగిన యొక్క సంఘము దాని యొక్క కాలమును చూస్తే క్రీస్తు శకము 1750 నుండి 1900 వరకు ఈ యొక్క కాలము విస్తరింపబడి ఉన్నది. ఈ ఫిలడెల్ఫియా అనే ప్రదేశము ఒక గ్రామము. అది ఫిలడెల్ఫియా అనేది లీడియా ప్రదేశములో ఉండి సార్దీస్ అనే యొక్క పట్టణానికి ఆగ్నేయంగా 28 మైళ్ళ దూరంలో ఇది కలిగి ఉన్నది. ఈ ఫిలడెల్ఫియా యొక్క ప్రదేశంలో ద్రాక్షారసముకి బాగా ప్రత్యేకత అంట. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఈ ప్రాంతంలో ద్రాక్ష తోటలు ఎక్కువగా ఉన్నాయని. ఈ ఫిలడెల్ఫియా అనే యొక్క సంఘము కొండల మీద నిర్మించబడి ఉన్నది. క్రీస్తు పూర్వము చూస్తే 150 నుండి 139వ సంవత్సర కాలంలో పెర్గము అనే యొక్క సంఘం ఏదైతే ఉందో ఆ పట్టణానికి రాజు అయిన అటలాస్ 2వ ఫిలడెల్ఫియా అనే యొక్క చక్రవర్తి చేత ఇది స్థాపించబడి ఉన్నది. ఆ రాజును బట్టి చక్రవర్తిని బట్టి ఆ ప్రాంతానికి ఏమని పేరు వచ్చింది అదంటే ఫిలడెల్ఫియా అనే యొక్క పేరు వచ్చింది. కాలక్రమేణా ఏమైంది అంటే ఈ ప్రాంతంలో కొంచెంగా క్రైస్తవ మతము అభివృద్ధి చెందుతూ ఎక్కువ మంది క్రైస్తవులుగా మారుతూ ఆ యొక్క ప్రదేశంలో మరి సువార్త అనేది ప్రకటించడం అనేది జరిగింది. ఇప్పుడున్న యొక్క ప్రస్తుత పరిస్థితి ఈ ఫిలడెల్ఫియాని ఆ ప్రాంతాన్ని ఏమని పేరు పెట్టి పిలుస్తున్నారు అంటే ఆల్ అస్సార్ అని పిలుస్తున్నారు. ఫిలడెల్ఫియా అనే పేరు పోయింది, అక్కడ ఆల్ అస్సార్ అని పిలుస్తున్నారు ఇప్పుడున్న యొక్క ప్రాంతము. ఈ ఫిలడెల్ఫియా అనే యొక్క ప్రాంతం ఏదైతే ఉందో చాలాసార్లు ఆ ప్రాంతంలో భూకంపాలు వచ్చి అవి నాశనం అయిపోయిందంట ప్రాంతం.
ఆ భూకంపం వచ్చి నాశనం అయిపోయినప్పుడల్లా మరలా వీళ్ళు తిరిగి మళ్ళీ దాన్ని కట్టుకునేవారు, స్థాపించుకునేవారు, వృద్ధి చేసుకునేవారు. అలా చాలాసార్లు భూకంపాలు వచ్చి నాశనం అయిపోయినప్పుడు మరలా తిరిగి ఫిలడెల్ఫియా అనే యొక్క ప్రదేశాన్ని మరలా తిరిగి వారు నిర్మించుకునేవారంటండి. ప్రారంభంలో చూస్తే ఈ ప్రాంతంలో క్రైస్తవులు తక్కువ, ఎంతోమంది లేరంట. ఇప్పటికీ కూడా చూస్తే చాలా మటుకి తక్కువగానే ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొంచెం పర్లేదు, పెరుగుతున్నారు. ఈ సంఘంలో సభ్యులు పెరుగుతున్నారంట. ఈ ఫిలడెల్ఫియా యొక్క సంఘము ఏ విధంగా వచ్చింది అంటే, ఈ ఫిలడెల్ఫియా యొక్క సంఘాన్ని దిద్దుబాటు చేసినది ఎవరు అంటే మార్టిన్ లూథర్ గారు. ఈ మార్టిన్ లూథర్ గారి ద్వారా ఇది దిద్దుబాటు చేయబడిన యొక్క సంఘము. ఆయన సరిచేసిన తర్వాత మళ్ళా కొంతకాలానికి ఏమైందంటే, ఈ లోకానుసారమైన ఆచార అలవాట్లకి, ఆ భక్తులకి వాళ్ళు అలవాటు పడిపోయారు. అంటే విగ్రహారాధనలు వీటికి అలవాటు పడిపోయారంట. మరి దిగజారిపోవచ్చు ఉన్న యొక్క సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఏం చేశారు అంటే, ఎవరైతే ఈ యొక్క సంఘంలో తెల్లని వస్త్రములను ధరించుకొని ఉన్నారో, అంటే అర్థమేంటి? తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు అని అంటే అర్థం ఏంటంటే, ఇంకను దేవుని యందు విశ్వాసము కలిగి ఉండి స్థిరముగా ఉన్న వారిని ఏమని పిలుస్తామంటే తెల్లని వస్త్రములను ధరించుకున్నవారు. ఈ తెల్లని వస్త్రములను ధరించుకున్న వారిని కాపాడుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఈ యొక్క ప్రాంతంలో మరలా తిరిగి వారు సజీవముగా ఉండటానికి ఆయనే అక్కడ దూతను పంపించారంట. అలాగే చాలామంది సువార్థికులు కూడా ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను బోధించారు. వారు ఇంకా మిగిలిన వారు కూడా పడిపోకోకుండా, తప్పిపోకోకుండా ఉండటం కొరకు అక్కడికి చాలామంది వెళ్ళారండి. ఆ వెళ్ళిన వారిలో విలియం కేరీ అన్న ఆయన మన భారతదేశానికి కూడా ఆయన వచ్చి ఉన్నారు. జడ్సన్, డేవిడ్ లివింగ్స్టన్, అలాగే హడ్సన్ టైలర్ అనే ఆయన, అలాగే చాలామంది ఇంకా పరిచర్య చేసిన వారు చాలా దేశాలకు వారు తిరిగి వెళ్ళిన యొక్క ప్రదేశాలలో ఈ ఫిలడెల్ఫియా కూడా ఒక ప్రదేశము. అక్కడ ఉజ్జీవ కూటములు కూడా జరిగినవి. మరి ఎవరైతే స్థిరంగా ఉన్నారో వారిని స్థిరపరచటానికి యేసుక్రీస్తు ప్రభువారు కొంతమంది దైవ సేవకుల్ని ఈ ప్రదేశానికి పంపించారంట. అందుచేత ఈ ఫిలడెల్ఫియా యొక్క సంఘము ఏ విధంగా నిలబడింది అంటే విశ్వాసము కలిగిన యొక్క సంఘముగా ఉన్నది. అందుచేతనే ప్రభువు కూడా ఈ యొక్క సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. ఎలా మెచ్చుకుంటున్నారు అని అంటే, ఈ సంఘము సువార్త ప్రకటించే సంఘము, విశ్వాసము కలిగిన యొక్క సంఘము. మరి మన సంఘం మాట్లాడరా? మరి మన సంఘం విశ్వాసము కలిగిన యొక్క సంఘముగా ఉండాలి, సువార్త ప్రకటించే సంఘముగా ఉండాలి. ఊరుకోండి అయ్యగారండి, మీరు అమ్మగారు ఉన్నారు కదా సువార్త ప్రకటించడానికి, మేమెందుకు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఎవరైతే వచ్చారో మరలా మీరు కొంతమందిని తీసుకురావాలి. సువార్త ప్రకటించడం అంటే సంఘంలోనికి ఇంకా కొంతమంది క్రొత్త వారిని తీసుకురావాలి. మీతో పాటు వారిని కూడా స్థిరపరచాలి, విశ్వాసములో దృఢపరచాలి. అందుచేత మనము ఈ యొక్క ఫిలడెల్ఫియా యొక్క సంఘంలో ఉన్న యొక్క లక్షణాలని ఆదర్శముగా ఈరోజు మనము తీసుకోవాలి. మనలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని తీసివేసి ఈ ఫిలడెల్ఫియా యొక్క సంఘంలో వారు ఏ విధంగా ఉన్నారో వారి యొక్క లక్షణాలను అలవర్చుకోవాలి. మరి వాక్య ధ్యానంలోనికి మనము వెళుతున్నాము. చదవబడిన యొక్క వాక్య భాగంలో 7వ వచనము చూద్దాం. ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. చాలండి.
ఈ వాక్యంలో 2 మాటలు. ఆ 2 మాటలు ఏమిటి అంటే దావీదు తాళపు చెవి. రెండో మాట ఏమిటి అంటే సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. ఇక్కడ దావీదు తాళపు చెవి. ఈ దావీదు తాళపు చెవి ఎవరి దగ్గర ఉన్నది అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వద్ద ఉన్నది. ఈ తాళపు చెవి ప్రభువారి వద్దే ఉంది. అందుచేత ఆయన దగ్గర తాళం ఉండగా ఎవడనూ వేయలేకుండా తీయలేడు, తీసినా దాన్ని వేయలేడు. అది ప్రభు యొక్క ఆధీనంలో ఉంది. ఇక్కడ చూస్తే ఎందుకు దావీదు తాళపు చెవి ప్రభు యొక్క చేతిలో ఉన్నది అని అంటే యేసు క్రీస్తు ప్రభువారు లూకాసు వార్తలో ఆయన గురించి ఏమని ఉందంటే 1వ అధ్యాయము 32వ వచనంలో ఏమని ఉందంటే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఈ సర్వోన్నతుని కుమారుడు అనబడును అన్నది ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారే. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసమును ఆయనకిచ్చును. చూసారండి, దావీదు కుమారుడా యేసు క్రీస్తు ప్రభువారు, దావీదు చిగురు, దావీదు వంశము. అందుచేత ఈ దావీదు తాళపు చెవి ఎవరి వద్ద ఉన్నవి అంటే యేసు క్రీస్తు ప్రభువారి వద్దే ఉన్నవి. ఇక్కడ ఇజ్రాయేల్ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించడానికి, ఆయన ఆ సింహాసనం మీద కూర్చోవడానికి యేసు క్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉన్నది. మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే యెషయా గ్రంథంలో ఇక్కడ హిజ్కియా రాజు కింద ఎల్వకీము అనే ఒక వ్యక్తి మంత్రిగా ఉన్నాడు. ఈ ఎల్వకీము అనే ఒక వ్యక్తి దేనికి ముంగుర్తుగా ఉన్నాడు అంటే రానయ్యున్న యొక్క మెస్సయకు ముంగుర్తుగా ఆనాడు హిజ్కియా రాజు వద్ద ఎల్వకీము అనే యొక్క వ్యక్తి ఉన్నాడు. అదే విధముగా దేవుని యొక్క వాక్య భాగము చూస్తే యెషయా గ్రంథంలో మనం ఇప్పుడు ఏదైతే చదువుకున్నామో 7వ వచనము చదువుకున్నామో అదే మాట యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉంది. 22వ అధ్యాయము 21, 22 వచనాలు చూస్తే అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడుకట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతను భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడనూ మూయజాలడు, అతడు మూయగా ఎవడనూ తీయజాలడు. ఏ మాటలు క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 18వ వచనంలో ఉంది. ఏమనంటే మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే తెలియపరుస్తూ ఉన్నారు. 7వ వచనంలో మొట్టమొదటి మాట దావీదు తాళపు చెవి అంటే మరణము కానీ పాతాళంలోని యొక్క మనం పాతాళంలోకి వెళ్ళాలా, పరలోకంలోనికి వెళ్ళాలా, మనం జీవించాలా, మరణించాలా, మనం ఎంతకాలం ఉండాలి ఈ భూమి మీద, ఆ అధికారము ఎవరి చేతిలో ఉంది? దేవుని యొక్క చేతిలో ఉంది. ఆ తాళపు చెవి ఆయన దగ్గరే ఉంది. ఎందుచేతనంటే ఆయన సర్వాధికారి, సర్వభౌముడు. ఆయన తలుపు మూస్తే ఇంకెవరూ కూడా తీయలేరు. ఆయన తలుపు తెరిస్తే దానిని ఎవరూ కూడా మూయలేరు. ఆ 2 అవకాశాలు ప్రభు యొద్దే ఉన్నవి. ఇప్పుడు విశ్వాసులకి, సంఘానికి దేవుడు తలుపులు తెరిచి ఉంచాడు, మూయట్లేదు, తెరిచి ఉంచాడు. మరి సంఘము ఏం చేయాలి? విశ్వాసులు ఏం చేయాలి? మీ బలాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. సత్యస్వరూపియగు పరిశుద్ధుడు అనే 2వ మాట 7వ వచనంలో సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడు అంటే పరిపూర్ణుడు ఆయన. ఈ 2 మాటలు కూడా చరిత్ర ఆరంభము నుండి ప్రభువారికి ఇచ్చిన యొక్క లక్షణములు. ఆయన
సంపూర్ణ పరిశుద్ధుడు అయిన సత్య స్వరూపి అయిన యేసు క్రీస్తు ప్రభువారే. ఎందుచేతనంటే పాత నిబంధన గ్రంథంలో చూస్తే యేసు క్రీస్తు ప్రభువారు లాగానే తండ్రి అయిన దేవుడు మరి అక్కడ పరిశుద్ధత అనేది నిరూపించబడి ఉన్నది. అదే విధంగా ఈ సత్యము అంటే ఆయనే వాక్కు, ఆ వాక్కే యేసు క్రీస్తు ప్రభువారు. వాక్యము అనగా అర్థం ఏమిటి అంటే యేసు క్రీస్తు ప్రభువు అని అర్థం. అందుకే స్వయంగా యేసు క్రీస్తు ప్రభువారే ఆనాడు యూదులతో మాట్లాడుతూ ఏమి అంటున్నారు అంటే, నా వాక్యమందు నిలిచిన వారు ఎవరైతే ఉన్నారో వారే నా శిష్యులు అనబడుదురు అని ఆనాడు యూదులతో పలికారు యేసు క్రీస్తు ప్రభువారు. ఒకవేళ వారు కానీ ఆయన వాక్యమును అనుసరించలేదనుకోండి, వారు త్రోసివేయబడుదురు. ఎవరైతే ఆయన వాక్యాన్ని అనుసరిస్తారో వారే స్వతంత్రులగుదురు అని యూదులతో యేసు క్రీస్తు ప్రభువారు పలికారు. ఇంకా తర్వాత వచనమును చూస్తే 8వ వచనంలో ఈ ఫిలడెల్ఫియాలో ఉన్న యొక్క గొప్పతనం ఏమిటి, ప్రభువారు ఏ విధంగా ఈ ఫిలడెల్ఫియా యొక్క సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. మరి బైబిల్ మిషన్ వధు సంఘాన్ని కూడా ఏ విధంగా దేవుడు మెచ్చుకుంటున్నాడు, మనలో ఉన్న యొక్క గొప్పతనం ఏమిటి, లక్షణములు ఏమిటి, ఈ ఫిలడెల్ఫియాలో ఉన్న యొక్క లక్షణములు ఏమిటో చూద్దాం. చెడు ఎలాంటిది లేదంట. ఎలాంటి చెడు లక్షణములు ఈ ఫిలడెల్ఫియా సంఘంలో లేవు. అన్నీ మంచియే, మంచిగా ఉంది. కాబట్టి సంఘం యేసు క్రీస్తు ప్రభువారు ఈ ఫిలడెల్ఫియా యొక్క సంఘాన్ని మెచ్చుకుంటున్నారంట. 8వ వచనం చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై, ఇక్కడ జాగ్రత్తగా వినాలి, నీకున్న శక్తి ఎంతంట కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గాయకొని నా నామమును ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. అంటే అర్థం ఏమిటంటే నీలో ఉన్న యొక్క శక్తి కొంచెమే, అంటే విశ్వాసము. ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా నువ్వు నిలబెట్టుకుంటున్నావు అని ప్రభువారు చెప్తున్నారు, సంఘానికి చెప్తున్నారు. నీలో ఉన్నది కొంచెమే, కానీ నీవు నా వాక్యాన్ని గైకుంటున్నావు. గైకొని నేనెవరో నాకు తెలియదు అని నువ్వు చెప్పట్లా. యేసు క్రీస్తు ప్రభువారు ఎవరు నాకు తెలియదు అని ఈ సంఘం అంటలేదంట. చాలామంది ఏం చేస్తారు అంటే సంఘం యొక్క విశ్వాసులు ముందు బాగానే వాక్యమును గాయకుంటారు, మధ్యలోకి వెళ్ళేసరికి అంటే కొంతకాలం అయ్యేసరికి యేసుక్రీస్తు ప్రభువారా ఎవరు అన్నట్టుగా ఆ కొంచెము ఉన్న యొక్క శక్తిని విడిచిపెట్టేస్తారంట. కానీ ప్రభువారు ఈ ఫిలడెల్ఫియా యొక్క సంఘాన్ని ఏ విధంగా మెచ్చుకుంటున్నారు అంటే, ఈ సంఘంలో ఎలాంటి చెడును కానీ తప్పును కానీ కనుగొనలేదు ప్రభువారు. అంత మంచే కనిపిస్తుందంట, పరిపూర్ణత కనిపిస్తుంది. అందుకే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు అంటే, నీ క్రియలు బాగున్నవి, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ జీవితము కూడా చాలా బాగుంది అని ప్రభువారు సంతోషపడుతున్నారంట. అంటే పేరును బట్టే కాకోకుండా నీలో ఉన్న యొక్క శక్తి కొంచెమైనా నీవు సహోదర ప్రేమను చూపిస్తూ ఉన్నావు, నీలో ఉన్న యొక్క శక్తి కొంచెమైనా నీవు ఉచిత సేవ చేస్తూ ఉన్నావు, మంచి గుణగణాలు నీలో ఉన్నవి అని ఫిలడెల్ఫియా యొక్క సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, ఫిలడెల్ఫియాలో ఉన్న యొక్క క్రియలు ఏమిటి, ఎందుకు మెచ్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, దేవుని సన్నిధి, దేవుని యొక్క కాంతి ఏదైతే ఉందో ఆ సన్నిధిని, దేవుని యొక్క కాంతిని ఈ ఫిలడెల్ఫియా యొక్క సంఘము ఇతరులకు పంచింది. అందుకే నేను మీకు చెప్పాను, మీరు వచ్చేటప్పుడు మీతో పాటు ఎవరిని తీసుకురావాలి, ఇంకా కొంతమందిని తీసుకురావాలి, కొత్త వారిని తీసుకురావాలి. నీ సన్నిధి, నీ కాంతిని ఎవరికి చూపించాలంట, ఇతరులకు చూపించాలి. చీకటిలో ఉన్న వారిని
వెలుగుగా నీవు నింపాలి. నువ్వు ఒక్కడవే ఎంజాయ్ చేస్తే కుదరదు, నువ్వు ఒక్కడవే దీవెనలు పొందుకుంటే కుదరదు, నువ్వు ఒక్కడవే బాగుంటే కుదరదు. నీతో పాటు నీ పక్క వాళ్ళు కూడా బాగుండాలంట. నీవు ఎంత వెలుగులో ఉన్నావో ఇతరులను కూడా అదే విధంగా వెలుగులోనికి తీసుకురా. ఈ ఫిలడెల్ఫియా సంఘము అదే చేసిందండి. వారితో పాటు మిగిలిన వారిని కూడా వెలుగులోనికి తీసుకుని వచ్చింది. అవసరతలో ఉన్న వారికి నీవు సహాయకుడిగా ఉండాలి. ఎవరికైనా అవసరమైందనుకోండి, మనం ఏం చేస్తాం? వదిలేరా బాబు, ఇప్పుడు మళ్ళీ ఎక్కడ డబ్బులు అడుగుతారో ఏంటో, మనకు వచ్చిన తలపోటు మళ్ళీ ఎప్పుడు ఇస్తారో ఏంటో మనకు తెలియదు, వాళ్ళు బాధలే పడతారు అని సైలెంట్గా అప్పుడు వరకు మంచి మంచి ఉత్తమమైన సలహాలు ఇస్తారు. అలా చెయ్యి, ఇలా చెయ్యాలి. సరిగ్గా సహాయం దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారు? సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతారు అనమాట. ఈ ఫిలడెల్ఫియా సంఘం అలా కాదు. సంఘంలో ఎవరికైనా కష్టం వస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా సహాయపడేవారంట. ప్రభువారు మెచ్చుకున్న ఈ లక్షణాలే. దుఃఖంలో ఉన్న వారిని ఆదరణగా, వాళ్ళు బాధపడుతున్నారు అనుకోండి, అయ్యో బాధపడకండి, దేవుడు తప్పనిసరిగా నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు, ఆదుకుంటాడు అని చెప్పి వాళ్ళని ఓదార్చాలంట. ఈ ఫిలడెల్ఫియా సంఘము మిగిలిన సంఘము వారిని అదే విధంగా ఓదార్చేది. దుఃఖంలో ఉన్న వారిని ఆదరణగా, చెరలో ఉన్న వారిని అంటే శోధనలు, భయంకరమైన శోధనలో ఉన్న వారిని విడుదల పొందడానికి వీరు ప్రార్థన చేసేవారు. వారి కొరకు వీరు ప్రార్థన చేసేవారని అపాయకరమైన స్థితిలో ఉన్న వారిని రక్షించడానికి ఈ ఫిలడెల్ఫియా సంఘము ప్రయత్నం చేసేది. రక్షింపబడిన వారి పట్లను, అదేవిధంగా నశించు వారి పట్లను ఈ ఫిలడెల్ఫియా సంఘము ఎలా ఉంది అంటే దేవుని యొక్క సువాసనగా ఉన్నారంట. అంటే మంచిగా ఉంటే వాళ్ళతో ఉండటం కాదు, వాళ్ళ కష్ట సుఖాలలో కూడా మొత్తం సంఘం అంతా కూడా ఏకమయ్యి ఒకరిని ఒకరు ఆదరించుకునేవారంట, కనికరం చూపించుకునేవారంట, శ్రమలో మిగిలిన వారిని ఆదరించేవారంట. కానీ చాలా సంఘాలు ఎలా ఉంటాయి అంటే, ఆ సంఘంలో శ్రమ వచ్చినప్పుడు లేదా కుటుంబాలలో శ్రమ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని నీవెవరివో నాకు తెలియదు అంటారు. కానీ ఫిలడెల్ఫియా సంఘము అలా అనలేదు. ఈ ఫిలడెల్ఫియా సంఘానికి ఎన్నో భయంకరమైన శ్రమలు వచ్చినాయి, నిరాశ నిస్పృహ అనేవి వచ్చినవి, సమస్యలు ఉన్నవి, కుటుంబ సమస్యలు ఉన్నవి వారిలో, ఆర్థిక సమస్యలు ఉన్నవి వారిలో. అయినా సరే అంత భయంకరమైన శ్రమలు ఇబ్బందులు వచ్చినా సరే ప్రభువుని విడిచిపెట్టలేదంట ఒక్క కుటుంబము కూడా ఈ ఫిలడెల్ఫియా యొక్క సంఘంలో. అందుచేతనే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? మెచ్చుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారే శిష్యుడైన పేతురు గారు ఎన్నిసార్లు బొంకారండి? 3 సార్లు బొంకారు కదా. అబద్ధమేడ ఆయన బొంకాడు, కానీ ఈ ఫిలడెల్ఫియా సంఘము ఒక్కసారి కూడా బొంకలేదు, వెనకడుగు వేయలేదు. ఆయన నామమును నిత్యము కూడా పట్టుకుని వారు ముందుకు వెళ్ళారే తప్ప. మరి అందుచేత ప్రభువారు ఏమంటున్నారంటే, ఇదిగో నా తలుపులు తెరిచి ఉన్నాను, దాన్ని మూయడానికి ఇంకా ఎవరికి అవకాశం లేదు, నేను తెరిచి ఉన్నటప్పుడే ఇదే మీకు మంచి అవకాశం, రండి అని ప్రభువారు ఫిలడెల్ఫియా సంఘాన్ని పిలిచినట్టుగా నేడు మనల్ని కూడా పిలుస్తూ ఉన్నారు. ఆయన యొక్క ద్వారములు ఎలాంటి ద్వారములు అంటే రక్షణ ద్వారము. ఏ ద్వారం అండి? రక్షణ ద్వారము, సువాసన ద్వారము. ఆయన తలుపులు విశ్వాస ద్వారము, సువార్త ద్వారము. అందుచేత అనుకూలమైన ద్వారములు ఆయన తెరిచి ఉన్నాడు. ఆయన తెరిచి ఉన్నటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ యొక్క ద్వారము దగ్గరికి రావాలంట. యేసుక్రీస్తు ప్రభువారిలో సాక్ష్యం ఇవ్వటానికి, వాక్యము చెప్పటానికి, సేవ చేయడానికి, ఆయన పనిని చేయడానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అంటున్నారు. 9వ వచనము ఒకసారి చూసుకుందాం. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేసేదను. ఈ మాటలు పలికింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే.
ఎవరితో చెప్తున్నారు? ఫిలడెల్ఫియా సంఘంతో చెప్తున్నారు. నేడు కూడా మనతో కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఏమంటున్నారు అంటే, వారు యూదులు కాకయే, కపటము కలిగిన వారు, భక్తిపరులు కాదు, యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొనుసు వారెవరు అంటే సాతాను సమాజపు వారు, చెడ్డవారు అనమాట. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సంఘం ఏదైతే మంచిగా ఉందో అది దూరి మిగిలిన వారిని చెడగొడుతున్నారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభువారు ఫిలడెల్ఫియా సంఘంతో తెలియపరుస్తూ, ఇదిగో వారు మిమ్మల్ని హింసించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సాతాను సమాజపు వారు మీలో ప్రవేశింపకుండా ఉండేలాగా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారిని మీ పాదముల యొద్దకు తీసుకుని వస్తా. ఈ వాగ్దానం ఎవరిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారే. వారు మీ పాదముల యొద్దకు వచ్చి ఏం చేయిస్తానంటున్నారు ప్రభువారు? నమస్కారము చేసి, ఇదిగో నీవు నన్ను ప్రేమించి ఉన్నావు గనుక అవి వారు తెలుసుకునేలాగా, అంటే వీరు ప్రభు బిడ్డలు అని ఆ సాతాను సంఘ వారు తెలుసుకునే వారిలాగా నేను మిమ్మల్ని మీకు వాగ్దానం ఇస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతూ ఉన్నారు. స్మరణ సంఘంలో ఈ సాతాను సమాజపు వారు కూడా ఉన్నారండి. అబద్ధము ఆడేవారు అంటే యూదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సంఘాలలో ఏం చేస్తారు అంటే వారి యొక్క తప్పుడు బోధలు బోధిస్తూ అలా కాదు ఎలా ఉండండి అని చెడగొడుతూ ఉంటారంట సంఘాలని. అపోస్తల కార్యము 15వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, అపోస్తల కార్యము 15వ అధ్యాయము 5వ వచనంలో ఏమైనా ఉందంటే, విశ్వాసులైన కొందరు లేచి సున్నతి చేయింపవలెననియు ధర్మశాస్త్రాన్ని గైకొనాలనియు. చూస్తారండి, వీళ్ళు ఏం చెప్తారు అంటే సాతాను సమాజపు వారు అబద్ధపు యూదులు ఏమని చెప్పేవారంటే అప్పట్లో రక్షింపబడడానికి విశ్వాసం ఒకటే కాదు, సున్నతి పొందాలి, మీరు ధర్మశాస్త్రాన్ని మీరు పాటించాలి అని చెప్పేవారంట. అలాగే ఈనాడు కూడా చాలా సంఘాలలో వారు మంచిగా ఉంటే వారిని చెడగొట్టే యొక్క సాతాను సమాజం ఉంటుంది. అలాంటి వారి వద్ద జాగ్రత్తగా ఉండమని యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు ఫిలడెల్ఫియా సంఘానికి ఏ విధంగా తెలియపరుస్తున్నారో ఈనాడు కూడా ప్రతి ఒక్క సంఘానికి తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ఆ సంఘాన్ని కాపాడే బాధ్యత నాది అంటున్నారు ప్రభువారు. ఆ శత్రువుల నుండి కాపాడే బాధ్యత నాదే. ఇదిగో నేను మీకు వాగ్దానం ఇస్తున్నా, ఎవరైతే మిమ్మల్ని చెడగొట్టాలని చూస్తున్నారో, మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయాలని చూస్తున్నారో వాళ్ళని మీ కాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట? నమస్కారం చేస్తారంట. సాష్టాంగపడి నమస్కారం చేస్తారు, సాగిలపడి. ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నారో చూడండి. అలాగే 10వ వచనంలో ప్రభువారు ఏమంటున్నారో చూద్దాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అంటున్నారు. ఫిలడెల్ఫియా యొక్క సంఘము సహనముతో ఉన్నది. మరి మన సంఘం ఎలా ఉందండి? ఓర్పుతో ఉందా? సహనముతో ఉందా? మనకేమన్నా శోధన వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? దేవుని విడిచిపెట్టేస్తాం, ప్రార్థనకు రాం. మనలో మరి ఓర్పు సహనం ఉందా? ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, లేకపోతే ఇంకా వేరే శోధన ఉందనుకోండి, ఏం చేస్తాం? దేవుని విడిచిపెట్టేస్తాం. కానీ ఈ ఫిలడెల్ఫియా సంఘం అలా కాదంట. అందుకే ప్రభువారే స్వయంగా మెచ్చుకుంటున్నారు. నీవు నా ఓర్పు విషయమై, అంటే నాలో నువ్వు ఎంత పరిస్థితి వచ్చినా సరే నీవు నన్ను విడిచిపెడతలేదు అని ప్రభువారు అంటున్నారు. ప్రతి ఒక్క విశ్వాసి కూడా అదే విధంగా ఉండాలంట. ఎంత భయంకరమైన శోధన వచ్చినా సరే, వేదన వచ్చినా సరే, కుటుంబ సమస్య వచ్చినా సరే, ఆర్థిక ఇబ్బంది వచ్చినా సరే ఎవరిని విడిచిపెట్టకూడదు? దేవుని విడిచిపెట్టకూడదంట.
అలా విడిచిపెట్టుకోకుండా ఉంటే ప్రభువే చూసుకుంటారు. అందుచేత రాబో యొక్క కాలంలో ఆ శోధన ఏదైతే ఉందో ఆ శోధనను నేను కాపాడుతా అంటున్నారు. ఒకప్పుడు ఆయన ఆల్రెడీ కాపాడేశారు. రోమా సామ్రాజ్యంలో క్రైస్తవుల్ని హింసించినప్పుడు, బాధ పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శోధన కాలాన్ని ఆయన కాపాడారు. అదేవిధంగా ఈ శోధన శ్రమ అనేది రాబోతుంది కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు, దాంట్లో పడిపోకో. ఒకవేళ నువ్వు మంచిగా ఉండి పడిపోయినా సరే కాపాడే బాధ్యత నాది అంటున్నారు ప్రభువారు. కనుక నువ్వు ఎలా ఉండాలి అంటే విశ్వాసము కలిగి స్థిరులై ఉండాలి అంటున్నారు. ఆ రాబో యొక్క శ్రమలను నువ్వు తట్టుకోవాలి అంటే నీవు నా వాక్యాన్ని పట్టుకో, నా మాటను పట్టుకో అంటున్నారు ప్రభువారు. 11వ వచనంలో ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటను అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. మన ప్రతి ఒక్కరికి కూడా ఒక కిరీటం ఇచ్చారు ప్రభువారు. ఏమండి, నాకు టోపీ ఇచ్చినట్టుగా మీకేమిచ్చారు? కిరీటం ఇచ్చారండి. అది మీకు తెలియట్లే. ప్రతి ఒక్కరి దగ్గర ఒక కిరీటం ఉంది. అదే చెప్తున్నారు, నేను త్వరగా వచ్చుచున్నాను, మీ వద్ద ప్రతి ఒక్కరికి నేను ఒక కిరీటం ఇచ్చాను, అది ఎవరు కూడా అపహరింపకుండానట్లు మీ దగ్గర నుంచి తీసేసుకోకుండా మీరు జాగ్రత్తగా దాన్ని గట్టిగా పట్టుకోండి. అబ్బే నేనేమనో అని గట్టిగా పట్టుకోవాలంట. అది ఎప్పుడు లూజ్ అయిపోతే మీ చేతిలో ఉన్న కిరీటము అని అంటే ఎప్పుడైతే మీరు దేవుని విడిచిపెట్టారో, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టారో ఆ కిరీటం ఏమైపోద్దంటే మీ దగ్గర నుండి తొలగిపోద్ది. యేసుక్రీస్తు ప్రభువారు మిగిలిన సంఘాలకి ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను అంటే అర్థం ఏంటండి? మరణాత. త్వరగా వచ్చుచున్నాను అంటే ఏంటి అర్థం? మరణాత అని అర్థం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని మిగిలిన సంఘాలకు చెప్తూ హెచ్చరిస్తూ చెప్పారు. హెచ్చరించారు, వార్నింగ్ ఇచ్చారు అనమాట. ఆ వార్నింగ్ ఇచ్చిన యొక్క సంఘాలు ఏమిటి అంటే ఎఫెసు సంఘానికి వార్నింగ్ ఇచ్చారు ప్రభువారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, జాగ్రత్తగా ఉండండి. పెర్గము సంఘానికి హెచ్చరిక ఇచ్చారు. సార్దీసు సంఘానికి హెచ్చరిక ఇచ్చారు, త్వరగా వస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి అని గద్దిస్తూ వార్నింగ్ ఇచ్చారు. కానీ ఈ ఫిలడెల్ఫియా సంఘానికి కూడా ప్రభువారు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నారే తప్ప వార్నింగ్ ఇవ్వలేదంట, గద్దించలేదంట. ఏమంటున్నారో తెలుసా? వాగ్దానం ఇస్తున్నారు, ఇదిగో నేను మీకు కిరీటాన్ని ఇచ్చాను, దాన్ని మీరు కాపాడుకోండి అన్నారే తప్ప గద్దించట్లేదంట ఈ యొక్క ఫిలడెల్ఫియా సంఘాన్ని. మన సంఘము కూడా అదే విధంగా గద్దింపు అనేది లేకోకుండా ఉండాలి. అంటే మనము ఎలా ఉండాలి అంటే ఈ ఫిలడెల్ఫియా సంఘం లాగా విశ్వాసము కలిగిన యొక్క సంఘముగా ఉండాలి, సువార్త ప్రకటించే యొక్క సంఘముగా ఉండాలి. అటు విశ్వాసులు కానీ, సంఘము కానీ, యాజకత్వం వారు కానీ అందరూ కూడా జాగ్రత్త వహించి మెసులుకుంటే మన వద్ద ఉన్న యొక్క కిరీటము అలాగే ఉంటుంది. మనం దాన్ని గట్టిగా పట్టుకుని ఉంటాం, లేకపోతే ఆ కిరీటం అనేది మన దగ్గర నుండి తొలగిపోతుంది. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకోకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. అందుకే చెప్పాను, నాకు టోపీ ఇచ్చారు, కిరీటం ఇచ్చారు. మీ అందరి దగ్గర ఏమున్నాయి? కిరీటాలు ఉన్నాయి. ఒకళ్ళకి కాదంట, అందరికీ ప్రభువారు ఇచ్చారు. కానీ దాన్ని ఏం చేయాలంట? కాపాడుకోవాలి. అది ఎప్పుడు పోతుంది మన దగ్గర నుంచి అని అంటే, నీకు నీవుగా కానీ నీ పక్కోడు కానీ నీ దగ్గర కిరీటం పోయింది అంటే కారణం నువ్వన్నా అవ్వచ్చు, లేదా నీ పక్కోడు అన్న అవ్వచ్చు. నీ దగ్గర నుండి కిరీటము అపహరించబడిన అన్నది అంటే నువ్వు పోగొట్టుకున్నావు అంటే దేవుడిచ్చిన యొక్క వాగ్దానాన్ని, దేవుడిచ్చిన యొక్క ఆశీర్వాదాన్ని
నువ్వు పోగొట్టుకున్నావు అంటే దానికి కారకులు ఎవరు అంటే నీవు లేదా నీ పక్కోడు. అంటే అర్థం ఏంటంటే నీకు నీవుగా తప్పిపోతే నీవే పోగొట్టుకుంటావు, లేదా పక్క వాళ్ళ ద్వారా నీవు వాళ్ళ మాటలు విని దేవుని విడిచిపెట్టేస్తే నీ దగ్గర ఉన్న యొక్క కిరీటాన్ని నీవు పోగొట్టుకుంటావు అంటున్నారు. కనుక ఫిలడెల్ఫియా సంఘాన్ని ప్రభువారు మెచ్చుకుంటూ, ఇదిగో నేను ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని, కిరీటాన్ని మీరు అలాగే స్థిరంగా ఉంచుకున్నారు, గుడ్, వెరీ నైస్ అంటున్నారు. మనల్ని కూడా ప్రభువారు మెచ్చుకోవాలి. మీ యొక్క కిరీటం మీ దగ్గరే ఉంది, మంచిది అని ప్రభువారు మెచ్చుకునే విధంగా మనము ఎల్లప్పుడూ ప్రభువులో ఉండాలి అంట. తర్వాత వచనము చూడండి, 12వ వచనంలో చూస్తే, జయించు వానిని నా దేవుని ఆలయంలో, చూడండి ఒకసారి, ఎవరైతే జయిస్తారో ఏం జయించాలి? మన శ్రమలు, రోదన, వేదన, ఏండి మనకు కలిగే ఇబ్బందులు, ఇరుకులు, భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు స్థిరముగా నిలబడితే, దేవుని పట్టుకుని అలాగే ఉన్నావు అనుకోండి. కొంతమంది ఉన్నారండి, వాళ్ళకి ఎంత భయంకరమైన శ్రమ వచ్చినా, కుటుంబాలలో శోధింపబడినా సరే, ఆర్థిక ఇబ్బంది వచ్చినా సరే, కదలరు, మెదలరు. వాళ్ళు కదలరు, మెదలరు. అలా ఉండాలంట. ఒక్కొక్కనప్పుడు ఫిలడెల్ఫియా సంఘంలో చాలామంది అలా ఉన్నారు. మరి మన సంఘంలో కూడా ఉన్నారు, నాకు తెలుసు. వాళ్ళు మన సంఘంలో కూడా ఉన్నారండి. ఎంత భయంకరమైన పరిస్థితి రానివ్వండి, ఇంకా వేరే తలంపు ఉండదు వారికి, దేవుని విడిచిపెట్టలేదు, అలాగే ఉంటారు, నా దేవుడే చూసుకుంటాడు. అలా ఉన్నప్పుడు మనం ఏం పొందుతాము? జయము పొందుతాము. ఇక్కడ ఫిలడెల్ఫియా సంఘం కూడా అలాగే తట్టుకొని ఏమి పొందిందంట? జయము పొందింది. కనుక ప్రభువారు ఏం చెప్తున్నారండి? జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిలబెడతా. ఇప్పుడు చెప్పండి, మీరు ఇటుకా స్తంభమా, లేకపోతే మెట్లా? దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆలయంలో ఎలా ఉండాలంట? ఇదిగో ఇలా స్తంభాలుగా ఉండాలంట. పడిపోకూడదు ఆ స్తంభం. ఏమండి, ఎంత భయంకరమైన తుఫాను వచ్చినా సరే, భూకంపం వచ్చినా సరే, ఆ స్తంభం అలాగే నిలబడి ఉండాలంట. అదే చెప్తున్నారు ప్రభువారు. ఈ ఫిలడెల్ఫియా సంఘంలో చాలామంది స్తంభముగా ఉన్నారు. అంత విశ్వాసము కలిగి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఆలయంలో ఎలా నిలబెడతానని వాగ్దానం చేస్తున్నారు? స్తంభముగా నిలబెడతాను. తర్వాత మాట చూడండి, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుగుకి పోడు, బయటికి వెళ్ళడు. ఆ స్తంభం అలాగే ఉంటుంది, ఆలయంలోనే ఉంటుంది. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాసేదను. 5 వాగ్దానాలు ఉన్నాయి ఈ వాక్యంలో. దేవుడు మనకి 5 వాగ్దానాలు ఇస్తున్నాడండి. మొదటిది ఏమిటి అంటే, దేవుని యొక్క ఆలయంలో స్తంభముగా నిలబెడతాను అంటున్నాడు. ఆనాడు సొలొమోను కట్టించిన యొక్క దేవాలయంలో కూడా 2 స్తంభాలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. 1వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనంలో ఉంది. తర్వాత చూడండి, అదే విధంగా యెరూషలేము సంఘానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు 2 స్తంభాలను నిలబెట్టారు. ఆ 2 స్తంభాలు ఎవరు అంటే, మొదటి స్తంభము యోహాను గారు, యాకోబు గారు. 2వ స్తంభము ఎవరు అంటే పేతురు గారు. ఈ 2 స్తంభాలు ఎక్కడ ఉన్నాయి అంటే యెరూషలేము సంఘంలో ఉన్నట్టుగా మనం గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుడు ఇర్మియా ప్రవక్తను కూడా దేవుని యొక్క ఆలయంలో ఒక స్తంభముగా నిలబెట్టాడండి. ఎలాగా అంటే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు అంటే, ఇర్మియా ఆలయంలో ఎలా ఉన్నాడు అంటే ఇనుప స్తంభముగాను, ఎలా ఉన్నాడంటని ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడగాను. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఇత్తడి గోడ, ఇనుప స్తంభమా? ఇత్తడి గోడ, ఇనుప స్తంభమా? ఇత్తడే మంచిదండి, ఎక్కువ రేటు కదా. అయ్యగారండి నేను ఇత్తడి గోడనండి అంటారా?
ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడగాను ఇర్మియాను దేవుడు నిలబెట్టాడు. చూసారా, ఆలయంలో శాశ్వతముగా ఒక స్థానాన్ని ఇచ్చాడు. మనకి కూడా, అంటే ఎవరికి? జయించు వారికి. ఎవరికంటే జయించు వారికి దేవుడు దేవుని యొక్క మందిరంలో ఆ విధంగా నిలబెడతాడంట. అందుకే దావీదు రాజు కీర్తనల గ్రంథంలో 23:6 ఏమంటున్నాడంటే, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అంటున్నాడు. చిరకాలము అంటున్నాడు. అలాగే ఇక్కడ జయించు వారి మీద 3 పేర్లు రాయబడి ఉన్నవి. జయించే వారి మీద ఎన్ని పేర్లు ఉన్నాయంటే 3 పేర్లు. అవి మన నొసటి మీద రాయబడినో లేకపోతే మన చేతి మీద రాయబడి ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఆ 3 పేర్లు ఏమంటే జయించు వారికి 3 పేర్లు ఇస్తున్నాడు దేవుడు. ఆ 3 పేర్లు ఏంటంటే దేవుని పేరు. ఒకటేంటండి? దేవుని పేరు. రెండవది దేవుని పట్టణము పేరు. చూడండి, దేవుని పేరు, దేవుని పట్టణము పేరు. మూడవది ప్రభు అయిన యేసు నామము. ప్రభు అయిన యేసు నామము. ఈ 3 పేర్లు మన మీద రాస్తూ ఉన్నాడు. మన మీద అంటే ఎవరి మీద? జయించు వారి మీద. ఎవరు ఆ జయించేది? ఈ శ్రమలను భరిస్తూ, ఆటుపోట్లను భరిస్తూ స్థిరముగా స్తంభముగా నిలబడ్డ వాళ్ళు, సంఘంలో నిలబడ్డ వారికి దేవుడు 3 పేర్లు ఇస్తున్నాడు. అది దేవుని పేరు, దేవుని పట్టణము పేరు, మరియు ప్రభు అయిన యేసు నామము. పాత నిబంధన గ్రంథంలో దేవుని ఏమని పిలిచేవారంటే యెహోవా అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు? యెహోవా అని పిలిచేవారు. యెహోవా అంటే అర్థం ఏమిటంటే ఉన్నవాడు మరియు అనువాడు అని అర్థం కదా. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళే ముందు వెళుతున్నాగా, పరలోకానికి వెళ్ళాక వెళ్తాం కదా. ఎవరికైనా డౌటా? ఏమన్నా ఎవరికైనా డౌటా? మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత మన నొసటి మీద, ఎక్కడంట? మన నొసటి మీద పేర్లు ఉంటాయంట, నామం. ప్రకటన గ్రంథము 22:4 చూడండి. ప్రకటన 22:4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామమును వారి నొసల యందుండును. చాలండి. ఎవరైతే విశ్వాసము కలిగి ఇక్కడ జీవిస్తారో, చూసారా, దేవుని పట్టుకుని ఉంటారో, వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత నొసటి మీద పేర్లు రాయబడి ఉంటారంట. అక్కడికి వెళ్ళాక చూసుకుందామే. ఏమండి, చూద్దామా? యోహాన్ గారు కూడా మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో వివరిస్తూ ఉన్నారన్నమాట. నొసటి మీద పేర్లు రాయబడును అని చెప్పి. మరి ప్రభు అయిన యేసు నామము, ఆ పేరేంటండి? ప్రభు అయిన యేసు నామము రక్షకుడు, మరణ పునరుత్థానము ద్వారా పొందిన యొక్క రక్షణ అని మన నొసటి మీద రాయబడుతూ ఉంటుంది. అలాగే ప్రకటన గ్రంథము 19:12 ఒకసారి చూద్దామండి. 19 ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నవి, రాయబడి ఉన్నవి. ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే తప్ప ఎవరికినో తెలియదు. మరి మన నొసల మీద ఏం రాస్తారు? అయ్యగారండి మన నొసల మీద ఏం రాయబడుతుంది అంటే దేవుని పేరు, దేవుని పట్టణపు పేరు, ప్రభు అయిన యేసు నామము. చూసారండి. అలాగే చివరిగా ఇంకొక మాట, ప్రకటన గ్రంథము 14:1 చూడండి. ప్రకటన గ్రంథము 14:1 మరియు నేను చూడగా ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసల యందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. చాలండి. ఆయన నామము, ఆయన తండ్రి నామము. ఇప్పుడు చెప్పండి, మన నొసటి మీద ఎవరెవరు ఉంటారు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నామము, అలాగే యెహోవా నామము. అయ్యగారండి అర్థం లేదండి, వెళ్ళి చూసుకుందాం అండి. ఏంటది? నొసల మీద ఏమని? యేసు క్రీస్తు,
యెహోవా తండ్రి అని మన నొసట మీద రాయబడి ఉండాలంట. రాయబడతాం, పేర్లు పొందుతాం. ఎప్పుడు? జయించు వారి యందు. మనం ఏం చేయాలి? దాని ముందు జయించాలంట అని పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మ చెప్పుచూ ఉన్నారు. కనుక మనము ఈ యొక్క ఫిలడెల్ఫియా యొక్క సంఘము లాగానే మంచి లక్షణము కలిగి దేవుని స్థిరముగా పట్టుకొని ఉంటే, ఆలయంలో ఒక స్తంభముగాను, మన నొసటి మీద ఆయన నామము కానీ, ఆయన ఇచ్చిన యొక్క కిరీటము, వాగ్దానము ఇచ్చారు. ఏంటని? కిరీటము మనం పొందుకుంటామంట. ఫిలడెల్ఫియా సంఘము కలిగిన యొక్క అనుభవము మనకి కలిగి ఉన్నదా? ఒకవేళ ఆ అనుభవము లేకపోతే ఇప్పుడే మనము ఫిలడెల్ఫియా యొక్క సంఘము కలిగిన యొక్క అనుభవం పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనము దేవుని యొక్క మందిరములో స్తంభముగా ఉన్నామా? ఒకవేళ లేకపోతే దేవుని యొక్క ఆలయంలో స్తంభముగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడిచ్చిన 5 వాగ్దానములు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాల్ని మనము స్వతంత్రించుకొంచున్నామా? ఆల్రెడీ మనకు ఉన్నాయా? ఒకవేళ 5లో 2 ఉండి 3 లేవా? లేకపోతే అసలు లేవా? లేదా 4 ఉండి 1 లేదా? ఒకసారి ఆలోచించుకోమంటున్నారు. ఈ 5 వాగ్దానాలని మనం పొందుకోవాలంట. ఎందుచేత అంటే దేవుడు తెలియపరుస్తున్నాడు, నీవు నా సొత్తు. ఏమంటున్నాడు దేవుడు? నీవు నా సొత్తు అని దేవుడు స్వయంగా మనల్ని చెప్పేగల ఆ సత్తా ఉన్నదా? ఆ అర్హత ఉన్నదా? దేవుడు మనల్ని అనాలంట. ఏమని? ఇదిగో నీవు నా సొత్తు, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవు నాకు ఇష్టడువై ఉన్నావు అని దేవుడు పలకాలంట. అలా పలికి ఉండాలి అంటే మనము ఈ ఫిలడెల్ఫియాలో సంఘంలో ఉన్న యొక్క లక్షణములు ఏవైతే ఉన్నాయో అలాంటి లక్షణములు మనము కూడా కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. కొద్ది వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, వందనములు నాయనా, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో నాయనా, ఇప్పటి వరకు నీవు మాతో మాట్లాడిన యొక్క మాటలను మేము గ్రహించి ఉన్నాం. మాలో ఉన్న యొక్క లోటుపాటులను తీసివేయి నాయన. ఏమైనా దోషములు ఉంటే కొట్టివేయి తండ్రి నాయన. కూడి వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరిని తండ్రి నాయన దీవించి ఆశీర్వదించు నాయన. ఇదిగో నాయన, నీ యొక్క శరీరమును రక్తమును బిడ్డలు స్వీకరించుచుండగా తండ్రి నాయన, బిడ్డలను వారి యొక్క కుటుంబాలను దీవించు నాయన. వారి కుటుంబంలో ఉన్న యొక్క లేమిని కొట్టివేసి, శోధన, వేదన, బాధలను తీసివేసి నాయన, బిడ్డలందరూ కూడా జయించు వారుగా నీవిచ్చే యొక్క వాగ్దానాలను పొందుకుని, నీవిచ్చే యొక్క కిరీటమును పొందుకుని నాయన, బిడ్డలు వారి యొక్క నొసట మీద నీ నామము పొందుకునేలాగన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.